త్రేతాయుగంలో ఎందరో రాక్షసులు మరణించిన తరువాత బ్రహ్మవంశంలో పుట్టినవాడు ఆ మహాశివునికి మహాభక్తుడు అయిన రావణాసురుడు ఆ మహాశివుణ్ణి మెప్పించాడానికి కొన్ని సంవత్సరాలుగా తపస్సు చేసి మహాశివుణ్ణి మెప్పించి ఆమోహమైన ఎన్నో వరాలు పొంది తిరుగులేని మహాశక్తివంతుడుగా అవుతాడు. అలా తనకు ఉన్న బలగర్వంతో రావణాసురుడు తన సైన్యం అయినటువంటి రాక్షసులతో ప్రజలను బాధించసాగుతూ ఉంటాడు. అప్పుడే మహాశివుని అవతారం అయినటువంటి హనుమంతుడు ఈ భూమికి రక్షణగా జన్మిస్తాడు. రాముడు పుట్టకముందే హనుమంతుడు భూమి మీద ప్రజలను బాధించే రావణ సైన్యం అయినటువంటి ఎందరో భయంకరమైన రాక్షసులను వెతికి వేటాడి చంపుతూ ఉంటాడు. రావణాసురుడు మరణించటానికి హనుమంతుని పాత్ర ఎక్కువగా ఉంది. ఇప్పటికి హనుమంతుడు ఈ భూమి మీదనే హిమాలయాల్లో చిరంజీవిగా ఈ భూమిని రక్షిస్తూ ఉన్నాడు అనేది నిజం. అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. జై హనుమాన్, జై శ్రీరామ్.